హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రూపాత్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మీ యొక్క ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే మీరు చాలా ఆవేశంగా ఉన్నారు. చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఏదో ఆవేశంలో, ఏదో తొందరపాటు క్షణంలో ఆలోచించకుండా ఒక చీటర్ని అయితే నమ్మారు అని ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, కానీ మళ్ళీ మీరేం ఆలోచిస్తున్నారంటే అదే వ్యక్తి అట్లీస్ట్ మీకు కనీసం అపాలజీ అయినా చెప్తారా లేదా, వచ్చి నేను తప్పు చేశాను అనే ఒక విషయాన్ని చెప్పి నన్ను క్షమించండి అని చెప్తే మీ మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో దీనికోసమే మీరైతే వెయిట్ చేస్తూ ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. అసలు ఒక పక్క న్యాయం కావాలని వెయిట్ చేస్తూ ఉన్నారు, యూనివర్స్ని ప్రే చేస్తూ ఉన్నారు. కానీ మీకు ఈ విషయంలో అయితే న్యాయం జరగడం లేదు. ఇంకొకటి, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ మీ పట్ల ఒక ప్యాషన్ తోటి మీ లైఫ్లోకి వచ్చారు. సో తను ట్రూగా ఉండాలి అని చెప్పే ఇంటెన్షన్తో అస్సలు రాలేదు. సో ఇప్పుడు మీ వెనక తిరిగి చూస్తున్నారు, మీరు బాధపడుతున్నారా లేదా. మీరు మీ పర్సన్ లైఫ్లో నుంచి అంటే మీరు వెళ్ళలేదు, మీ పర్సనే వెళ్ళిపోయారు. కానీ మీరే వెళ్ళిపోయినట్లు ఫీల్ అవుతూ ఇక్కడ వెనక్కి తిరిగి చూస్తున్నారు. చేసింది మొత్తం మీ పర్సనే అయినప్పటికీ కూడా అది మీ పర్సన్ కాదు అన్నట్టుగా మీరేం చేస్తున్నారు? మీరు ఏడుస్తున్నారా, నవ్వుతున్నారా? మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు? ఇన్ని ప్రాబ్లమ్స్ని ఇంత ఎలా ఫేస్ చేస్తూ, ఇంత పెయిన్ని ఎలా భరిస్తూ మీరు ముందుకెళ్తున్నారు మీ జీవితంలో? ఇది మీ పర్సన్కి చాలా కష్టంగా ఉంది. ఇది అడగాలని ధైర్యం కూడా మీ పర్సన్. మనం షార్ట్లో ఇంకా ఎక్కువ మాట్లాడుకోలేము కాబట్టి ఇప్పుడు ఇంకొక విషయాన్ని అయితే నేను చెప్పేస్తాను. ఇప్పుడు మీ గురించి, మీ పర్సన్ గురించి చెప్పాను. ఇప్పుడు మీ పర్సన్ కెరియర్ పట్ల కూడా ఒక దగ్గర అయితే మోసపోయారండి. అది ఒక పర్సనే కావచ్చు, ఒక మనీ కావచ్చు, ఏదైనా సరే అట్రాక్ట్ అయ్యి వెళ్ళిన చోట మోసపోయి బాధపడడం జరిగింది. హెల్త్ విషయంలో కూడా చాలా బర్డన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్కి హెడేక్ ప్రాబ్లం ఉంది, హెడ్కి సంబంధించి ప్రాబ్లం ఉంది. ప్లస్ స్టమక్కి సంబంధించి మీ పర్సన్కి ప్రాబ్లం ఉంది. ఇంకా లెగ్ సంబంధించి అంటే ఫుట్కి సంబంధించి మీ పర్సన్కి ప్రాబ్లం ఉంది. ఇక్కడ హెల్త్ పరంగా మీ పర్సన్కి అయితే ఇలాంటి ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ తన లైఫ్లో ఉన్న పర్సన్ గురించి తను ఒక స్టెప్ వేసి ధైర్యంగా మాట్లాడడం చేయలేకపోతున్నారు మీ పర్సన్ అయితే. మీకు హెల్త్ ఎలా ఉంది అంటే మీకు కూడా హెడ్ ప్రాబ్లము, లెగ్ ప్రాబ్లము, అంటే హెడ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లెగ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు కూడా చూసే వ్యూవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్ అయితే చాలా గాయపడి బాగా బాధపడుతున్న సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. ఇది కర్మ అనేది కూడా మీ పర్సన్కి అర్థమవుతుంది, కానీ ఏం చేయలేని సిచ్యువేషన్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను ఏమీ చేయలేక గమ్ముగా ఒంటరిగా తన పాటకి తను ఉండడం తప్ప, అన్నింటినీ పక్కన పెట్టి ఎక్కడైనా ఒక మూల నేను ఒక్కడనే ఉందాం అనే ఆలోచన తప్ప ఇంకొకటి అయితే లేదు. ఇంకొక పరిస్థితి కూడా లేదనమాట. ఏదైనా చేసే పరిస్థితుల్లో కూడా లేరు. ఎందుకంటే అంత ధైర్యం మీ పర్సన్కి లేదు. అవతల ఉన్నది స్ట్రాంగ్ పర్సన్.
వాళ్ళని ఎదిరించి మీ పర్సన్ అయితే ఏం చేయలేరు. ఆ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు ప్రజెంట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.